అయిపోయిందా? వేసేద్దామా రైస్? Yes. ఓకే. స్మెల్స్ అయితే అదిరిపోతున్నాయి మీ కిచెన్ లో. ఉండిపోవచ్చు సార్, కిచెన్ లో కూడా ఉండిపోవచ్చు. ఓకే, సో మనం 6 kgs ఆఫ్ రైస్ వేస్తున్నాం ఇక్కడ. Yes. సో ఇప్పుడు ఎంత టైం ఉండాలి మనం? మేడం దీనికి కరెక్ట్ ఒక 8 minutes దమ్ పెట్టేస్తే కంప్లీట్ గా మనకి బగారా వెళ్ళిపోయి ఓకే, దానికి ఒకటి 2 సార్లు దమ్ పెడతారా అయితే? యా కలిపి మొత్తం ఫ్లేవర్ అంతా దాంట్లో దిగనీకి దమ్ పెట్టేస్తాం. ఓకే. ఆహా, చాలా బాగుంది కదా మొత్తం మసాలాస్. ఇప్పుడు సాల్ట్ కూడా ఎంత వేయాలి అనేది కరెక్ట్ మెజర్మెంట్స్ తో మీరు ఆల్రెడీ చేసేసాం కదా మేడం, వేసాం అన్ని ఆ మెజర్మెంట్ కంపల్సరీ. ఇప్పుడు కరెక్ట్ గా సరిపోయిందంటారా? 100% చెక్ చేయాల్సిన అవసరం ఏం చెక్ చేయాల్సిన అవసరం వా వా. ఎందుకంటే మేము డైలీ చేస్తాం కాబట్టి. మెయిన్ ఏంటంటే షెఫ్ది ఇందులో ఏం పాత్ర లేదు, ఇందులో బేసిక్గా చేసేది ప్రిపరేషన్ మాత్రమే. మిగతాది మొత్తం మనం ఇంగ్రీడియంట్స్ కానీ ప్రతి ఒక్కటి మేము ప్రిపేర్ చేసుకొని మేము చేసి ఎంత క్వాంటిటీకి ఎంత వేయాలి. అందుకే వి లిమిటైజ్ ద రైస్ కానీ కర్రీస్ కానీ లిమిట్గా పెట్టేస్తాం మనం. ఓకే. బికాస్ ఏంటి అంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ కావాలి అంటే దాని మెజర్మెంట్స్ అనేది చాలా మస్ట్ అండ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఎలా ఉంది ఏంటని ఒకసారి చెక్ చేసి కొంచెం ఏమైనా టచ్ అప్స్ ఉన్నాయి అటు ఇటు కొంచెం సమ్ టైమ్స్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని దమ్ పెట్టేద్దామా? yes దమ్ లాగా. బగారా రెడీ అయిపోయింది. ఓపెన్ చేద్దామా? yes ఓ, చాలా గుమగుమలాడుతూ భలే ఉంది కదా. మీరు కొంచెం మీరు డ్రై. సో వీళ్ళు ఫుడ్ కూడా చూస్తున్నారా దేంట్లో సర్వ్ చేస్తున్నారు? విస్తరాకులు. నేచురల్ ఉండాలని చెప్పేసి వీ డోంట్ యూజ్ ఎనీ ప్లాస్టిక్ అండ్ ఇస్తరాకు, లీఫ్ ఇస్తరాకు చూపిస్తున్నాం. మొత్తానికి అసలు కంప్లీట్లీ మన ట్రెడిషన్ ఉందండి ఇక్కడ. కంప్లీట్ గా చెప్పాలి. ట్రై బగారా. బాగుంది. బగారా ఉట్టిగా తినొచ్చండి, వితౌట్ కర్రీ. చాలా బాగుంది, అన్ని కరెక్ట్ గా. చాలా మంది మన దగ్గర బగారా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు మేడం. చాలా బాగుందండి. అచ్చలగా అమ్మయ్య, నేను కష్టపడినందుకు అంటారా? చాలా బాగుంది. దీన్ని మనం వెజ్ కర్రీస్ తో కూడా ట్రై చేయొచ్చు. ఆ రేంజ్ లో ఉంది. సో हम लोग अभी ఈవెన్ ఓన్లీ దాల్చాన్ పచ్చిపులుసు ఓకే.